కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది. వి ఆర్ వెరీ సారీ. చాలామంది ఫోన్ చేసి సార్ అప్డేట్ లేదు, వీడియో పెట్టమని అడుగుతున్నారు. సో, వాళ్ళ కోరిక మేరకు ఈసారి సెకండ్ ఫేజ్ ఆల్ ఇండియా కోటా సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ సారీ రిజల్ట్స్ మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్టయితే మీకు వీడియోను పూర్తి వరకు చూడండి మీరు. అండ్ అట్లాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అవుతారు. సో, కమింగ్ టు ద ఆల్ ఇండియా కోటా సెకండ్ ఫేజ్ ఫలితాలు. ఇవి మనం తీసుకున్నట్టయితే ఆల్ ఇండియా కోటా మీకు లాస్ట్ కట్ ఆఫ్ జనరల్ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి మీకు నాగాలాండ్‌లో కట్ ఆఫ్ అయింది. ఇది 655కు కట్ ఆఫ్ అయింది. అలాగే ఈడబ్ల్యూఎస్ 650కి నాగాలాండ్. తర్వాత ఓబీసీ వచ్చేసి 654 మీకొచ్చేసి అది కూడా నాగాలాండ్‌లోనే కట్ ఆఫ్ అయింది. ఎస్సీ వచ్చేసి మీకు 560 వరకు కట్ ఆఫ్ అయింది. ఇది ఎక్కడంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తమిళనాడు. ఓకే. అండ్ ఎస్టీ వచ్చేసి మీకు 536 ఇదొచ్చేసి మీకు తమిళనాడులో కట్ ఆఫ్ అయింది. ఓకేనా? కమింగ్ టు ద ఆహ్, ఓపెన్ కేటగిరీ ఎయిమ్స్. ఎయిమ్స్‌లో ఏ విధంగా కట్ ఆఫ్ అయిందో చూద్దాం. జనరల్ వచ్చేసి 683 కట్ ఆఫ్ అయింది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 675 కట్ ఆఫ్ అయింది. ఓబీసీ వచ్చేసి మీకు 680 కట్ ఆఫ్ అయింది. ఎస్సీ వచ్చేసి మీకు 634 కట్ ఆఫ్ అయింది. ఎస్టీ వచ్చేసి 604కు కట్ ఆఫ్ అయింది. సో, కమింగ్ టు ద డీమ్డ్. డీమ్డ్‌లో మేనేజ్మెంట్‌లో మీకు పాండిచ్చేరిలో లక్ష్మీనారాయణ కాలేజ్‌లో కట్ ఆఫ్ అయింది. అది 186కి కట్ ఆఫ్ అయింది. ఇదే లాస్ట్ కాలేజ్. మీకు డీమ్డ్‌లో రిజర్వేషన్స్ అనేవి ఉండవు. కానీ మీకు అర్థం కావడం కోసం మాత్రమే ఈ కేటగిరీలు తీసుకోవడం జరిగింది. ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఆ ప్యాటర్న్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో, డీమ్డ్‌లో మీకు రిజర్వేషన్స్ ఉండవు. మేనేజ్మెంట్‌లో ఎప్పుడు గాని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనే రిజర్వేషన్స్ ఉండవు. ఓన్లీ మనీ బేస్డ్ సీట్స్ ఇవన్నీ. ఓకేనా? కమింగ్ టు ద ఎన్ఆర్ఐ. డీమ్డ్‌లో ఎన్ఆర్ఐ కేటగిరీ మీకు 127 కట్ ఆఫ్ అయింది. అది కూడా తమిళనాడులోనే. అండ్ ఇంకొకటి 127 కర్ణాటకలో కట్ ఆఫ్ అయింది. ఇది తుమ్కూరు సిద్ధార్థ. ఓకేనా? తుమ్కూరు సిద్ధార్థలో 2 కాలేజీలున్నాయి. ఒకటి చూసుకోండి. కొత్త కాలేజ్ ఒకటుంది. పాత కాలేజ్ ఒకటుంది. పాత కాలేజీలో ఇంత కట్ ఆఫ్ అచ్చుండకపోవచ్చు. ఇది కొత్త కాలేజీ 127 కట్ ఆఫ్ అయింది. ఓకేనా? ఇవి చూసుకోండి. సేమ్ యాజ్ యూజువల్‌గా మీకు చెప్పేదేందంటే మేనేజ్మెంట్‌లో మీకు రిజర్వేషన్స్ అది వర్తించవు. కమింగ్ టు ద తెలంగాణ కట్ ఆఫ్స్. ఆల్ ఇండియా కోటాలో తెలంగాణ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి. 655కి జనరల్ కట్ ఆఫ్ రావడం జరిగింది. ఎక్కడ యాదాద్రి కొత్త కాలేజీ యాదాద్రిలో 653కి కట్ ఆఫ్ రావడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మీకు 650, ఓబీసీ వచ్చేసి మీకు 655 అండ్ ఎస్సీ వచ్చేసి 561 అండ్ ఎస్టీ వచ్చేసి 536 ఇక్కడ ములుగులో. ఇదేంది ఎస్సీ వచ్చేసి మీకు ఆసిఫాబాద్‌లో కట్ ఆఫ్ అయింది. ఓకేనా? కమింగ్ టు ద ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌లో సెకండ్ రౌండ్‌లో ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో చూద్దాం. జనరల్ వచ్చేసి మీకు 656 ఓకేనా? విజయనగరం కాలేజ్. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 651 ఎక్కడ నంద్యాల్. ఓకేనా? అండ్ ఓబీసీ వచ్చేసి మీకు 655 పాడేరు. ఎస్సీ వచ్చేసి మీకు 562 నంద్యాల్. ఎస్టీ వచ్చేసి మీకు 557 పాడేరు. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా మనకు కట్ ఆఫ్స్ ఉన్నాయి. ఈ కట్ ఆఫ్స్ చూసుకోండి. సో, ఆబ్వియస్‌గా మన స్టేట్ కట్ ఆఫ్ కూడా అంతే ఉండే ఛాన్స్ ఉంది. మీకు మొన్ననే పెట్టాం మేము. ఏపీలో 601 అనేది ఎస్‌వియు లాస్ట్ కట్ ఆఫ్. అలాగే ఏయూ కట్ ఆఫ్ వచ్చేసి మీకు 630, 615 అనేది ఏయూ కట్ ఆఫ్ వచ్చింది. వాటిని చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నాయి. చూడండి వాటికంటే అంటే ఒక 40 మార్క్స్ డిఫరెన్స్‌లో ఉంది. సో, తెలంగాణ కూడా ఆ రేంజ్‌లోనే ఉండే అవకాశం ఉంది. ఎవరైనా సజెషన్స్ కోసం గానీ, సో, వెబ్ ఆప్షన్స్ కోసం గానీ, గైడెన్స్ కావాలనుకుంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి. సో, ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. మీకు ఫాలో అవుదాం. ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ ట్విట్టర్‌లో, యూట్యూబ్‌లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడతాము. ఫాలో చేయండి. షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. ఏఆర్ ఎడ్యుకేషన్స్. ఐ యామ్ రాధాకృష్ణ.